నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అలాగే సింగరేణి ఎన్నికల్లో కూడా ఘోర పరాభవం ఎదుర్కొంది. అయితే త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే 3 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ బంధువైన సంతోష్ కుమార్, అలాగే బడుగుల లింగయ్య యాదవ్, అలాగే వద్దిరాజు రవిచంద్రల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. వీటికి ఎన్నికలను మార్చిలోపు నిర్వహించనున్నారు. అంటే మనం చూసినట్లయితే తెలంగాణలో టోటల్గా 119 శాసనసభ్యులు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే 64 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఒకళ్ళు సిపిఐకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్కు 39, బీజేపీకి 8, మజ్లిస్ పార్టీకు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే రాజ్యసభ ఎన్నికలు ఎలా ఉంటాయంటే 40 మంది ఎమ్మెల్యేలు ఎవరికి ఉంటే వాళ్ళకి ఒక రాజ్యసభ సీట్ వస్తుంది. అంటే టెక్నికల్గా చూసినట్లయితే 39.6 ఉంటే ఆ నంబర్ ఉంటే వాళ్ళకి రాజ్యసభ ఒక మెంబర్ వస్తుంది. ఇక్కడ మనం చూసినట్టు ఇంకొక పాయింట్ కూడా ఉంది. రాజ్యసభకు ఒక అభ్యర్థిని నామినేట్ చేయడానికి 10 మంది శాసనసభ్యులు ప్రతిపాదించాలి. అయితే ఇప్పుడు ఏమైంది, మజ్లిస్ పార్టీకి కేవలం 7 మంది శాసనసభ్యులు గెలుచున్నారు. కాబట్టి వాళ్ళకి 10 మంది లేరు. కాబట్టి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయలేరు. 10 మంది ప్రతిపాదించాలి, పలానా వ్యక్తిని మేము రాజ్యసభ సభ్యుడిగా నియమిస్తున్నాం అన్నట్టు. అలాగే బీజేపీ పార్టీకి కేవలం 8 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా 10 మంది లేరు. కాబట్టి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇక మిగిలింది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అంటే 39.6 ఉండాలి. బీఆర్ఎస్కి కేవలం 39 ఉంది. ఒకళ్ళు ఎంఐఎం నుంచి ఒకళ్ళని తెచ్చుకున్నా వాళ్ళకు ఈజీగా ఒక రాజ్యసభ ఈజీగా గెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి ఇంకా 6 శాసనసభ్యులు మిగిలి ఉంటారు. అలాగే మనం కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్లయితే 64 + 1 65 మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా 40 అంటే ఒక రాజ్యసభ పక్కా వస్తుంది. ఇంకొక రాజ్యసభ విషయంలో వాళ్ళ దగ్గర ఏముందంటే కేవలం 25 మంది ఎమ్మెల్యేలే ఉంటారు. అంటే ఒక రాజ్యసభ అభ్యర్థిగా కావాలి అంటే 25 మందిలో సాధ్యం కాదు. మొత్తం 40 అంటే 39.6 అంటే 40 మంది శాసనసభ్యులు కావాల్సి ఉంటుంది. అయితే వాళ్ళకు ఎలా లేరు. ఈ నేపథ్యంలో ఎలా జరుగుతుంది తెలంగాణలో అంటే కాంగ్రెస్ పార్టీకు 2 రాజ్యసభ మెంబర్సు, అలాగే బీఆర్ఎస్కు ఒకళ్ళైతే ఈజీగా వస్తాయి. ఒకవేళ ముగ్గురు కనుక నిలబడితే కాంగ్రెస్ పార్టీ 2 అభ్యర్థుల్ని నిలబెట్టింది, బీఆర్ఎస్ కూడా ఒక అభ్యర్థిని నిలబెడితే ఈజీగా ఏకగ్రీవంగా 3 ఎన్నుకోబడతారు. అలా కాకుండా 4 కనుక పోటీ చేసినట్లయితే రాజ్యసభ ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా తెలంగాణలో కూడా సాగడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఎలా అయింది, బీఆర్ఎస్ పార్టీకి కేవలం 6 మిగులుతారు రెండవ అభ్యర్థి కోసం. అంటే 10 మంది ప్రపోజ్ చేయాలి, లేరు. కాబట్టి ఆ పార్టీ ఇంకా వేరే దిక్కు లేకుండా కాంగ్రెస్ పార్టీకే పళ్ళెంలో పెట్టి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది. అంటే రేపు త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరబోతుందని మనం చెప్పుకోవచ్చు.